అందరికీ నమస్కారం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఒంగోలు జేఎంబీ చర్చిలో కూడా ఘనంగా నిర్వహించారు. ఇక్కడ స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి కూడా మనకి జాన్ కెనడీ గారు మనకి ఈ స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని నింపుతూ కూడా దైవ సందేశం ఇవ్వడం జరిగింది. వారిని అడిగి స్వాతంత్ర దినోత్సవ విశిష్టత గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒంగోలు పట్టణ ప్రజలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను జేఎంబీ సంఘ పక్షాన, మా సంఘ స్టాండింగ్ కమిటీ పక్షాన మీకు తెలియజేస్తున్నాను. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఇంత గంభీరంగా జేఎంబీ సంఘంలో నిర్వహించడం చాలా గొప్ప దీవెన. ఆనాడు స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితమే నేడు ఈ స్వతంత్రాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆనాడు గాంధీజీ గారు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి యేసు ప్రభు వాక్యాన్ని ఆధారం చేసుకుని అహింసా సిద్ధాంతాన్ని వారు రూపొందించారు. ఆ అహింస ద్వారా ఎంతో గొప్ప పోరాటం, భారతదేశానికి గొప్ప స్వాతంత్ర అందించడంలో గాంధీజీ గారిని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. అదే రీతిగా భారతదేశ క్రైస్తవ పౌరులముగా మనము ఈ లోకంలో, ప్రాముఖ్యంగా ఈ భారతదేశంలో ఉంటుండగా మన బాధ్యతల్ని, మన ఆధిక్యతలను కలిగి ఈ లోకంలో మంచి క్రైస్తవ భారతీయ క్రైస్తవులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన ఒంగోలు పట్టణ పౌరులందరికీ, నాయకులకి, జిల్లా అధికార యంత్రాంగానికి, అదేవిధంగా రాజకీయ నాయకులకి, మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, వారి సహచరులకు అందరికి కూడా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ అహింసా సిద్ధాంతం ద్వారా వచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఫలాలందరం కూడా చాలా ఈ భారతదేశంలో గౌరవించుకుంటూ, అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగినప్పటికీ ఎంతో మన ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి కానీ వీళ్ళు దేశంలో సమైక్యతని చాటుతూ అందరి ప్రజల్ని వాళ్ళు క్షేమంగా చూస్తూ రాష్ట్రంలో, దేశంలో శాంతి సౌభాగ్యాలు జరగాలని వారు కోరుకుంటూ చేస్తున్నటువంటి వాళ్ళ పరిపాలన కూడా మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దీవించి ఆశీర్వదించి వారు ఇంకా ఈ స్ఫూర్తితో ముందుకు వెళ్ళి దేశంలో ఉన్న అట్టడుగు ప్రజలకి, వెనుకబడిన జాతుల వారికి అందరికీ కూడా ఈ యొక్క స్వాతంత్ర ఫలాలు సమముగా అందేటట్లుగా వారు కృషి చేయాలని ఆ దేవదేవుని కూడా మేము ప్రార్థిస్తూ జరిగిన ఈ కార్యక్రమాన్ని బట్టి దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మన పట్టణ పౌరులకి, ముఖ్యంగా మన విలేకరులకి, ప్రెస్ వారికి అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి పౌరులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మనకి ఈ స్వాతంత్ర పోరాటము మొదటి నుంచి అనేక మంది అనేక రకాలుగా త్యాగాలు చేస్తూ, అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ స్వాతంత్రాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మహాత్మా గాంధీ గారు మాత్రం ఒక ప్రత్యేకమైన పద్ధతిలో అహింసా మార్గంలో ఈ స్వాతంత్రాన్ని సంపాదించారు. దానికి బైబిల్లో ఒక మాట ఉంటుంది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురని. ఎంతమంది ఎన్ని పోరాటాలు చేసినా కూడా సాత్వికములు అంటే ఇతరులకు ఏ విధమైన హాని చేయకుండా సాత్వికంతో పోరాడి ఈ స్వాతంత్రాన్ని మనం సంపాదించుకున్నాం. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి ఆఫీసర్స్కి, ఉద్యోగస్తులకి, అధికారులకి, ప్రతి ఒక్కరికి జువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చి సంఘం తరపున, స్టాండింగ్ కమిటీ పక్షాన, పాస్టర్ల పక్షాన ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. 78వ స్వాతంత్ర దినోత్సవ ఫలాలు కూడా దేశంలోనే ప్రజలందరికీ చేరువయ్యేలా కూడా జేఎంబీ స్టాండింగ్ కమిటీ ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ప్రభు కృప కూడా ప్రజలందరికీ ఉండాలని కూడా పాస్టర్ గారు, సంఘ సభ్యులందరూ ఆకాంక్షిస్తున్నారు. ఆ వైపుగా కూడా దేశ ప్రజలందరూ స్వాతంత్ర దినోత్సవ ఫలాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, P5 మీడియా, ఒంగోలు.